ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి మరలా ఈ 2025వ సంవత్సర కాలములో సెప్టెంబర్ మాసములో 4వ ఆదివారం ఈ పగటి వేళంతా కూడా మన మన మందిరాల్లో మన సంఘాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయములో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి చేరి వచ్చిన మా ప్రియ బిడలందరినీ బట్టి ప్రభువుకి నామానికి ఎంతగానో స్తోత్రాలు స్తుతులు మీ అందరికీ చెల్లిస్తున్నాను. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుకే సమస్త మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా కూడా దేవుడు మనలను ఎంతగానో క్షేమపరిచి భద్రపరిచి మన పట్ల ఎంతో గొప్ప సహాయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దినాన మొదటిగా ప్రార్థన చేసుకొని చక్కటి పాట పాడుకొని ప్రభువుని మహిమపరిచి దినాన దేవుడు ఏర్పాటు చేసిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ బాగున్నారా? మీ కుటుంబీకులు అందరూ బాగున్నారా? ఎందుకంటే భయంకరమైన కొంచెం కాలం మారింది. ఎందుకంటే కాలం మార్పును బట్టి భయంకరమైన తుఫానులు చల్లదనాన్ని బట్టి కొంత ఎందుకంటే జ్వరాలు అక్కడక్కడ జలుబులు దగ్గులు కనబడుతున్నాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మనవి చేస్తున్నాను. అలాగే ప్రస్తుతం స్కూల్కి కాలేజీలకి హాస్టల్కి సెలవు దినాలు కనుక సెలవు దినాల్లో అనేక చోట్ల యూత్ ఫెస్టివల్స్ అలాగే ఉపవాస కూడికలు ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా సెలవు దినాల్లో ఎక్కువ ప్రార్థనలో బైబిల్ యొక్క వాక్య ధ్యానాల్లో గడపాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్నిలో అందరం కూడా పాలు పంపులు పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు స్తోత్రాలు. జీవం కలిగిన దేవా, జీవాధిపతి అనే నీకు వందనాలు. రాత్రి ప్రభువా ఆదివారం లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో మీరుండండి, ప్రార్థనలో మీరుండండి, వాక్య ధ్యానములో ఉండండి. నిన్ను పాట పాడుతూ ఉన్నప్పుడు కూడా మా స్తుతుల మీద ఆశీనులై ప్రభువా మాతో ఉండి సమస్త కార్యాలు జరిగించండి. ఎందరో బిడలు బలహీనులైన బిడలు ఉన్నారు, వారందరికీ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి, సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించండి. రాత్రి యూట్యూబ్లోనో ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న బిడలందరి పట్ల నీ కృప చూపించి సహాయం చేయండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేరుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి వందనాలు. రాత్రి మీ కుటుంబీకులందరూ కూడా లైవ్ కార్యక్రమంలో దగ్గరగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సమయంలో చక్కటి పాట పాడుకుని అలాగే దినాన దేవుడు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని విందాం. మీరందరూ కూడా ప్రార్థించాలని, మా పరిచర్య నిమిత్తం ప్రార్థించాలి. మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే మాతో తెలియపరచండి, తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. మీ పరిచర్య కోసం మీరు సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగే కార్యక్రమాన్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపచేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగ చేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఆనందకరమైన దేశములో నేను నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపచేసితివి. ఆనందకరమైన
దేశములో నేను నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపచేసితివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి పోషించి బలపరిచి నడిపించి మరలా ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని సెప్టెంబర్ నెల 4వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని విందాం. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ దగ్గర పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని వినాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరం మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న వారందరూ కూడా ఇది దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య సందేశము అంశము ఉపదేశము అనే మాటను గురించి దినాన దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో భక్తులైన వారు కానీ ప్రవక్తలు కానీ అలాగే న్యాయాధిపతులు కానీ అలాగే సైన్యాధిపతులు కానీ రాజులు కానీ ఇంచుమించుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంచుమించుగా భక్తులు ప్రవక్తలు రాజులు అందరూ కూడా ప్రజలు బాగుండాలని చాలామంది ఉపదేశించినట్టుగా మనం చూస్తున్నాం. ఉపదేశం అనేది చాలా అవసరం ప్రతి మనిషికి. ఉపదేశం లేకుండా తిరిగితే మనుషులు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతారు. కనుక ఉపదేశం అనేది చాలా అవసరమని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నగు నేనే నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను అని పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవక్తలందరిలో కల్లా పెద్ద ప్రవక్త ఎవరంటే యెషయా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశమును చేయుదును. ఉపదేశం మనిషికి ఎలా ఉంటుంది అంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఉపదేశం మనిషిని నడిపిస్తూ ఉంటుంది.
ఉపదేశం మనిషిని ఎందుకంటే ముందుకు నడిపిస్తారు. ఈ దినాన ఉపదేశం అనేది చాలా అవసరం దేవుని బిడ్డలమైన వాళ్ళు. ఈ ఉపదేశాన్ని మనం ఏమంటామంటే వాక్యం అంటాం. కనుక ఈ ఉపదేశాన్ని తెలియపరచడానికి ఈ దినాన ఎక్కడ చూసినా సరే ఉపవాస కూడికలు, ఉజ్జీవ కూడికలు ఎందుకు అంత ఖర్చుతోటి ఏర్పాటు చేస్తున్నారంటే దైవ సేవకులు ప్రతి సేవకుడు కూడా సంఘం పట్ల భారము కలిగి ఉపదేశ కూడికలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే ఆ ఉపదేశాన్ని దినాన మనిషి నేర్చుకొని ఆత్మీయంగా బలపడాలని ఉద్దేశముతోటి ఈ ఉపదేశ కార్యాలను కూడికలను దైవ సేవకులు ఎంతో భారము కలిగి కష్టపడి భారం అయినప్పటికీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంచేత ఈ దినాన ప్రతి ఒక్కరికి కూడా ఉపదేశం అనేది చాలా అవసరం. ఆ దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు, వాక్యాన్ని చెప్పినప్పుడు చక్కగా విని మన ఆత్మీయ జీవితంలో మరి బలపడి నూతన పరుచుకొని మరి ముందుకు సాగాలని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అందుకే వాక్య భాగంలో యెషయా చెప్తున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనకరము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించునని వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, బైబిల్లో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మోషే, దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, తర్వాత ద్వితీయోపదేశ కాండం అంటే 3 కాండాల్లో చెప్పబడిన ఆ వాక్యం అంతా కూడా మరలా రెండవసారి ద్వితీయోపదేశ కాండముగా వాక్యాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే దీనికి ద్వితీయోపదేశ కాండం అని పేరు పెట్టడం జరిగింది. కనుక మోషే, దైవజనుడైన మోషే ఇజ్రాయేలు ప్రజలకు ఉపదేశం చేస్తా ఉన్నాడు. ఏమని ఉపదేశం చేస్తున్నాడంటే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడదును, భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యం మంచు వలె, లేత గడ్డి మీద పడు చినుకుల వలె, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండెను. నేను యెహోవా నామమును ప్రకటించేదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి అని వాక్య భాగములో మోషే ఇజ్రాయేలు ప్రజలకు రెండవసారి ఆయన ఉపదేశాన్ని చేస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే ఉపదేశం లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతూ ఉంటారు. చేత ఉపదేశం అనేది చాలా అవసరం. మరి బైబిల్లో కూడా పెద్ద ప్రవక్తలు కూడా ఉపదేశం చేశారు, చిన్న ప్రవక్తలు కూడా ఉపదేశాన్ని చేశారు. దేవుడు పెద్ద ప్రవక్తలతో దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడాడు. అలాగే చిన్న ప్రవక్తల ద్వారా కూడా దేవుడు తన ఆత్మ చేత చిన్న ప్రవక్తలకు కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ దినాన దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉపదేశాన్ని గురించి బైబిల్లో కొన్ని మాటలు దేవుని వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉన్నాయి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కలుగును గనుక దానిని పొంది ఉండుము అని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనములో. ఎందుకంటే ఉపదేశాన్ని విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని పొంది ఉండుమని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఉపదేశం మానవుడికి ఎలా ఉపయోగకరంగా ఉంటుందంటే, మానవుడికి జీవం ఏది అంటే వాక్యమే.
అందుకే యేసు ప్రభు కూడా చెప్తున్నాడు కదా, నేనే మార్గం సత్యం జీవమై ఉన్నానని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఉపదేశం ఈ దినాన మనకి జీవం లాంటిది కనుక ఈ దినాన దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసు ప్రభువుతో కూడా భక్తుడైన పేతురు గారు కూడా ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనములో, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళిదమో నీవే నిత్య జీవం మాటలు గలవాడు అని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఎందుకంటే సీమోను పేతురు చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్తాం ప్రభువా, ఎందుకంటే నీవే నిత్య జీవం మాటలు గలవాడు అని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఉపదేశం వలన మనం జీవాన్ని పొందుకుంటాం. ఉపదేశం లేకపోతే జీవాన్ని మనం పొందుకోలేము. ప్రియమైన సహోదరుల, ఉపదేశం ఎందుకంటే మనకు జీవమని కలగజేస్తారు. చాలామంది అనుకుంటారు, మరి జీవం అంటే ఏంటి అంటే, కొంతమంది జీవం లేని వాళ్ళు కూడా ఉంటారు. దేవుని వాక్య ఉపదేశం ద్వారా ప్రతి వారు కూడా జీవాన్ని పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఉపదేశము వలన రక్షణ మనం పొందుకుంటామని దేవుని వాక్యాన్ని బట్టి అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనములో, మీరు దానిని అంగీకరించిదిరి, దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసం వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందిన వారి యుందురని వాక్య భాగములో చెప్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఏ ఉపదేశం అయితే మీరు గట్టిగా పట్టుకొని ఆ సువార్త వలన మీరు రక్షణ పొందుకుంటారు అని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక ఉపదేశము ద్వారా మానవుడికి కలిగేది ఏమిటంటే, దేవుని యొక్క వాక్య భాగములో రక్షణ పొందుకుంటామని వాక్యాన్ని బట్టి మనవి చేస్తున్నాం. ఈ రోజున భక్తులు సువార్త సభల ద్వారా, ఉపవాస కూడికల ద్వారా, టీవీల ద్వారా సువార్త అంటే ఉపదేశాన్ని వారు బోధిస్తున్నప్పుడు అనేక మంది రక్షణ పొందుతున్నారంటే దానికి కారణం ఉపదేశం వలన రక్షణ మనకు కలుగుతుందని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్య గ్రంథం 16వ అధ్యాయం 14-15 వచనాల్లో, అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము కూతేరియా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. ఆమెను ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువు నందు విశ్వాసము గలదానని మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేస్తానని వాక్య భాగంలో చేస్తున్నారు. పౌలు గారు వాక్యం చేస్తూ ఉన్నప్పుడు లూదియా అనే స్త్రీ, ఎందుకంటే దేవుని మాటల యందు లక్ష్యం ఉంచి ఆమెను ఆమె ఇంటి వారు బాప్తిసం పొంది రక్షణ పొందినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక ఉపదేశం మనకు జీవాన్ని ఇస్తుంది, ఉపదేశం రక్షణ మనకు కలగజేస్తుందని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం 19వ కీర్తన దేవుని యొక్క వాక్య భాగములో, మరి ఉపదేశం మనకి సంతోషాన్ని కలగచేస్తుంది అని దేవుని యొక్క వాక్య భాగములో 19వ కీర్తన 8వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా ఉపదేశములో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము
న్యాయమైనవి బైబిల్లో చెప్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క ఉపదేశం అంట మనకి సంతోషాన్ని, సమాధానాన్ని కలగజేస్తాయని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్య గ్రంథంలో మరి సంతోషాన్ని గురించి ఒక చక్కటి మాటలు బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. అపోస్తలుల కార్య గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. జన సమూహములో విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారిని, కుంటి వారిని అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను అని ఫిలిప్పు, దైవజనుడైన ఫిలిప్పు దేవుని యొక్క ఉపదేశాన్ని ఆ పట్టణం అంతా చేస్తున్నప్పుడు ఆ పట్టణములో అనేక మంది విడుదల పొంది, ఎందుకంటే పక్షవాతం కలిగిన వారు, దెయ్యం పట్టిన వాళ్ళు అందరూ ఆ పట్టణాన్ని గురించి వ్యాధులు, దెయ్యాలు వదిలిపోవడం ద్వారా ఆ పట్టణము మిగులు సంతోషము కలిగినని వాక్య భాగములో చేస్తున్నాడు. కనుక దైవజనుడైన ఫిలిప్పు చేసిన ఉపదేశాన్ని బట్టి ఆ పట్టణానికి మరి సంతోషం కలిగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ మరొక మాట ఉపదేశం ద్వారా ఇంకొక మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని బైబిల్లో చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఉపదేశం అంట మానవుడికి ఎందుకంటే వెలుగు కలుగునని వాక్య భాగములో చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్య భాగములో ఆజ్ఞ దీపముగాను ఉపదేశం అంట వెలుగుగాను ఉండునని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథములో 119వ కీర్తనలో కూడా 105వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 119వ కీర్తన దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను. 105వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక ఉపదేశము మనకు వెలుగునిస్తాడు. ఈ రోజున చాలామంది ఎంత సంపాదించినప్పటికీ కూడా వెలుగులో లేని వారు, చీకటి కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంచేత ఉపదేశము వలన మనకు దేవుడు మరి వెలుగును దేవుడు మనకు కలగజేస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ మన దేవుడు వెలుగై ఉన్నవాడుగా మనకు కనబడుతున్నాడు. ఆయన ఉపదేశము ద్వారా దేవుడు మనకు వెలుగును ఆయన కలగచేస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడని వాక్య భాగములో చెప్తున్నాడు. ఉపదేశానికి చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక ఉపదేశానికి చెవియొగ్గాలి. ఉపదేశానికి చెవియొగ్గడం ద్వారా మనం మేలు నొందుతాం. యెహోవా ఆశ్రయించేవాడు ధన్యుడని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఉపదేశాన్ని విన్నప్పుడంట, ఉపదేశానికి చెవియొగ్గినప్పుడంట యెహోవా మనకేం చేస్తాడంటే మేలు చేస్తాడు. కనుక ఉపదేశం ద్వారా మేలు కలుగుతాయి. అంచేత దైవజనులు ఆత్మభారం కలిగి
దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశం చేస్తున్నప్పుడు చెవియొగ్గి వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం ద్వారా నీకు మేలు కలుగుతుందని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, ఉపదేశం వినడం ద్వారా మేలు కలుగునని వాక్య భాగములో బైబిల్లో మనకు కనబడుతుంది. ఉపదేశాన్ని వినడం ద్వారా ఎందుకంటే నాశనాన్నించి మనం తప్పింపబడతామని యోబు గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. యోబు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలిచిన కార్యము వారు మానుకొనున చేయనట్లు గోతిలో పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరుచును అని బైబిల్లో చెప్తున్నాడు. అంటే ఉపదేశాన్ని ద్వారా మన మీదకి వచ్చే నాశనాన్ని నుంచి మనం తప్పించుకుందాము అని యోబు గ్రంథం 33వ అధ్యాయం 15 నుంచి 18వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఎందుకంటే నినివే పట్టణానికి కూడా మరి ప్రవక్త అయిన యోనా గారు నినివే పట్టణానికి నాశనం వస్తుందని ముందుగానే యోనా ప్రవక్త ద్వారా ఉపదేశాన్ని పట్టణమంతా కూడా చాటి చెప్పినప్పుడు మరి వాళ్ళు పశ్చాత్తాపడడం ద్వారా దేవుని దగ్గర నుంచి రావలసిన నాశనాన్ని వాళ్ళు తప్పించుకొని వారి వారి పట్టణం రక్షింపబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఉపదేశానికి చెవి ఎగ్గినప్పుడంట నాశనాన్ని నుంచి నీవు తప్పించబడతావని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్య భాగములో సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చదువుతున్నప్పుడు ఉపదేశం ద్వారా దీర్ఘాయువు పొందుతామని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చదివినట్లయితే, నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయను అని పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్న వాక్యం ఉపదేశాన్ని నీకు దీర్ఘాయువును సుఖజీవనం గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలగచేయను అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనములో ఉన్న వాక్యాన్ని, మెతుషల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందును. ఎందుకంటే మానవ జీవితంలో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరంటే మెతుషల. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంటే 969 ఏండ్లు ఆయన బ్రతికి మృతి నొందినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంటే దేవుడు మెతుషలకు మంచి ఆయుష్ను దీర్ఘాయును దేవుడిచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, రాత్రి వేళ ఎందుకంటే ఉపదేశము ద్వారా మనం ఎందుకంటే దీర్ఘాయును పొందుకుంటామని వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, రాత్రి వాక్యాన్ని విన్న నీవు నేను మనమందరం కూడా దేవుని యొక్క ఉపదేశాన్ని లక్ష్య పెట్టాలి. దేవుని యొక్క ఉపదేశాన్ని చెవియొగ్గాలి. దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వినాలి. విన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఉపదేశం ద్వారా జీవాన్ని, రక్షణ, సంతోషం, వెలుగు, మేలు, ఎందుకంటే నాశనానికి తప్పించబడి మంచి దీర్ఘాయువును పొందుకుంటామని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ దేవుడు మరి వాక్యాన్ని
మనందరి వినికుడిలో ప్రభు దీవించి మనలందరినీ ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుకొని కండ్లు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, నాయనా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి వేళ మరి ఉపదేశం వలన కలిగే ప్రయోజనాల గురించి వాక్యాన్ని విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఎందరో బిడ్డలు బలహీనలైన బిడ్డలు ఉన్నారు. వారి వ్యాధి బలహీనతలన్నిటినీ కూడా మీ హస్తముల చేత మీరు ముట్టి పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి, సహాయం చేయండి. అయా గొప్ప ఉన్నతమైన కార్యాలను జరిగించండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తోడ నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి దేవుని వాక్యాన్ని వీక్షించిన ప్రియ బిడ్డలందరికీ నా వందనాలు. రాత్రి వేళ మరి మా కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయాలని, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.